మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే కోల్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటంటే నోటిఫికేషన్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. కోల్ ఇండియా లిమిటెడ్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు తెలుసుకుందాం. కోల్ ఇండియా లిమిటెడ్ దీనిని 1975 నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. దీని ఏర్పడడానికంటే ముందు దీని యొక్క నేపథ్యం ఏందో మీకు కూడా తెలియాలి. అసలు మన భారతదేశంలో బొగ్గు తవ్వకాలను ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1774 నుండి ప్రారంభించారు. మరి మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే రాణిగంజ్ అనే కోల్ ఫీల్డ్స్లో ప్రారంభించారు. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా బొగ్గు యొక్క అవసరం పెరిగింది, అంటే బొగ్గుకు డిమాండ్ పెరిగింది. దీనితో ఏమైందంటే అప్పటి వరకు ప్రైవేట్ చేతిలో ఉన్న ఈ బొగ్గు గనులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం అంటే జాతీయకరణ చేసింది. ఎప్పుడు అంటే 1971లో. అంటే 1971లో కోకింగ్ గనులు ఏవైతే ఉన్నాయో ఆ కోకింగ్ గనులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఏ సంవత్సరంలో? 1971లో. ఆడు తర్వాత 1973లో ఈ కోకింగ్ గనులు కాకుండా మిగతా నాన్ కోకింగ్ గనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అంటే జాతీయకరణ చేసుకొని దానికి కోల్ మైన్స్ లిమిటెడ్ అథారిటీ అనే పేరు పెట్టింది. ఈ రెండు సంస్థల మధ్య సమన్వయం కుదర్చడం కోసం ఈ కోల్ ఇండియా లిమిటెడ్ను 1975 నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. దానికి తోడు ఇంకా ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారంటే అప్పుడు బొగ్గు గనులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తులు ఏం చేసేటోళ్ళు అంటే కేవలం లాభాల కోసం మాత్రమే బొగ్గు గనులను వెలికి తీసేవారు. అంటే అశాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనులను వెలికి తీసేవారు. ఇలా అశాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనులు వెలికి తీయడాన్ని స్లాటర్ మైనింగ్ అంటారు. ఇలా అశాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనులు వెలికి తీస్తున్నారు కాబట్టి ఈ అశాస్త్రీయ పద్ధతికి స్వస్తి పలికి శాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనులు వెలికి తీయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 1975 నవంబర్ 1వ తారీఖున ఈ కోల్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అప్పట్లో ఈ బొగ్గు గనులు ప్రైవేట్ వాళ్ళ యాజమాన్య చేతిలో ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కేవలం లాభాల కోసం మాత్రమే ఈ బొగ్గును వెలికి తీసేవారు. కానీ కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకునేటోళ్ళు కాదు. ఇలా కార్మికుల సంక్షేమం కోసం కూడా ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో 1975 నవంబర్ 1వ తారీఖు నాడు భారత ప్రభుత్వం ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. ఇది మహారత్న హోదా కలిగిన కంపెనీ. మరి దీనికి మహారత్న హోదాను ఏ సంస్థలో కల్పించారంటే 2011లో కల్పించారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు సంస్థ ఏదైనా ఉందంటే అది కోల్ ఇండియా లిమిటెడే. అంతేకాకుండా భారతదేశంలో సుమారుగా 80% బొగ్గు ఉత్పత్తి కేవలం ఈ కోల్ ఇండియా లిమిటెడ్ నుండే ఉత్పత్తి అవుతుంది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 660 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 660 ఖాళీలు ఏ విభాగాలు ఉన్నాయంటే సివిల్ విభాగంలోను, ఎలక్ట్రికల్ విభాగంలోను, మెకానికల్ విభాగంలోను, సిస్టమ్ విభాగంలోను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలోను, జియాలజీలోను, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లోను, రాజభాషలోను, కంపెనీ సెక్రటరీలోను. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 660 ఖాళీలు ఉన్నాయి. మరి ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సివిల్ విభాగానికి వచ్చేసి 178 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగానికి వచ్చేసి 221 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ విభాగానికి వచ్చేసి 145 ఖాళీలు ఉన్నాయి. సిస్టమ్ విభాగానికి వచ్చేసి 43 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి 38 ఖాళీలు ఉన్నాయి. అదే జియాలజీ విభాగానికి సంబంధించి 15 ఖాళీలు ఉన్నాయి. అదే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 11 ఖాళీలు ఉన్నాయి. అదే రాజభాష విభాగానికి సంబంధించి 5 ఖాళీలు ఉన్నాయి. అదే కంపెనీ సెక్రటరీ విభాగానికి సంబంధించి 4 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 660 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే
మే 12, 2026 నుండి ప్రారంభమై జూన్ 11, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం సివిల్ విభాగానికి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. ఎవరైతే సివిల్ విభాగంలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతోటి సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే ఎలక్ట్రికల్ విభాగంలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతోటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే జియాలజీ విభాగంలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే జియాలజీలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో ఎంఎస్సీ జియాలజీ కానీ, ఎంటెక్ కానీ, అప్లైడ్ జియాలజీ కానీ, జియోఫిజిక్స్ కానీ, అప్లైడ్ జియోఫిజిక్స్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే రాజభాష విభాగంలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే డిగ్రీలో హిందీ మరియు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండి ఎవరైతే ఎంఏ హిందీ 60% మార్కులతో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ రాజభాష హిందీ విభాగంలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే పోస్టులకు అయితే ఎలిజిబుల్. అదేవిధంగా మిగతా ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో వాటికి సంబంధించి 60% మార్కులతో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ వాళ్ళు అర్హులు. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 30, 2026 నాటికి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఓబీసీ నాన్ క్రిమినల్ అయితేనేమో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 1180 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎవరైతే ఈ కోల్ ఇండియాలో జాబ్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే లేదండి. కేవలం జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఫీజు ఉంది. అది కూడా 1180 రూపాయలు ఉంది. ఈ 1180 రూపాయలు 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, మిగతా 180 మాత్రం జీఎస్టీ. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి కేవలం ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందండి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్ణయించబడతారని చెప్పుకున్నాము. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే దీనిలో 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 అని, పేపర్ 2 అని. పేపర్ 1కి వచ్చేసి 100 మార్కులు, పేపర్ 2కి వచ్చేసి 100 మార్కులు. ఇవన్నీ కూడా కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే. వీటికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. ఈ 200 మార్కులకు కేటాయించిన సమయం ఎంతంటే 3 గంటల సమయాన్ని అయితే కేటాయించడం జరిగింది. మరి వీటికి సంబంధించి సిలబస్ ఏంటంటే పేపర్ 1కి సంబంధించేమో కామన్గా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అంటే సివిల్ వాళ్ళకు ఒకే విధంగా ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఒకే విధంగా ఉంటుంది. ఏంటిది ఆ సిలబస్ అంటే జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీషు. ఇది కామన్గా పేపర్ 1 అందరికీ అలానే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సివిల్ వాళ్ళకైతేనేమో సివిల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకైతేనేమో ఎలక్ట్రికల్ ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 60,000 నుండి 1,80,000 జీతం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపిక అయ్యారో వాళ్ళు ఈ ఉద్యోగంలో చేరడానికంటే ముందు వీళ్ళైతే సర్వీస్ బాండ్ రాసి ఇవ్వాలండి. సర్వీస్ బాండ్ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు మేము ఇదే సంస్థలో పనిచేస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయల బాండ్ అయితే రాసి ఇవ్వాలి. ఇలా 3 లక్షల రూపాయలతోటి బాండ్ ఎవరైతే రాసిస్తారో వాళ్ళని మాత్రమే ఉద్యోగంలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లై ఎలా చేయాలంటే మీరు www.coalindia.in అనే సైట్కి వెళ్ళి అందులో కెరీర్ విత్ సిఎల్ అనే దాని మీద క్లిక్ చేస్తే అక్కడ జాబ్స్ ఎట్ కోల్ ఇండియా అనే సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. దానితో పాటు మీరు లేటెస్ట్గా 3 వారాల క్రితం ఏదైతే ఫోటో దిగిరో ఆ ఫోటోను మాత్రం అప్లోడ్ చేయాలి. అంతకంటే ముందు దిగిన ఫోటోను అప్లోడ్ చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ను, మీ యొక్క ఫోటోను అయితే తీసుకోదు. ఇది గుర్తుంచుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోగలరు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.